టైం కేటాయించేవారు అందరినీ. సో మంచి కోఆర్డినేట్ చేశాడు, నిజంగా వారికి కృతజ్ఞతలు. అలాగే మా భవానీ గారు మన టెలికాస్ట్ చేసేటట్టుగా నెక్స్ట్ టోర్నమెంట్. So I welcome you, sir. Please come over and we named this and our hero of the day, N. Purushottam Garu, our Film Nagar. Thank you, sir, so much today for this league conducted in our. Thank you, sir, for all this. Today's league, and we request you to cooperate like this even before, even much more. అని కోరుకుంటున్నాం. వాసు గారు మీకు వినిపిస్తుంది? Awards and President K.S. Ramarao Garu and our Secretary Tumal Rangarao members also to please join. Men runner, Elegance Eagles. Elegance Eagles, they have been the second place. మధ్యలో ఉండండి, రండి. I'm here. Actually, wait. Make some noise. Next year, we will win the match. Yes, come on. I request our president to give away the FNCC memento and the check from FNCC. Sir. First like to thank Film Nagar Club for wholeheartedly doing this event. Thank you very much, sir, from the bottom of my heart. నాకు ఈ రోజే కాదు, ఎప్పుడైనా కూడా మేము మాకు సోమరాజ్ గారు అన్నట్టు మాకు స్విమ్మింగ్ పూల్ లేనప్పుడు స్విమ్మింగ్ పూల్, మా కోర్ట్స్ లేనప్పుడు కోర్ట్స్, మా అసోసియేషన్కి కాన్ఫరెన్స్ చేసుకోవాలంటే మాకు రూము, ఇవన్నీ ఎప్పుడూ ఎవర్ విల్లింగ్గా ఇచ్చిన క్లబ్కి ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ మెనీ ఇయర్స్ దిస్ ఇస్ హ్యాపెండ్. అండ్ మాకు ఇంతకుముందు మాకు చిన్న టోర్నమెంట్స్ జరిగాయి. సో జూబ్లీ క్లబ్లో కానీ లేకపోతే ఫిలిం నగర్ క్లబ్లో కానీ జాయింట్గా ఫిలిం నగర్ జూబ్లీ క్లబ్ కలిసి టోర్నమెంట్స్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు ఏమవుతుందంటే టోర్నమెంట్లో లిటరలీ
ఒక 1500 ఎంట్రీలు 2000 ఎంట్రీలు రావటం వల్ల ఒక్కొక్క కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క ప్లేస్లో మాకు ఒక 15-20 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉంటే కానీ మాకు టోర్నమెంట్ కండక్ట్ చేయటం కావట్లేదు. సో నాకు చాముండేశ్వరనాథ్ గారు కాల్ చేసి, గోపి మనకు ఒక నేషనల్ లెవెల్ ఈవెంట్ చేద్దాం ఇక్కడ, లేకపోతే ఒక లీగ్ లాగా చేద్దాం, ఒక ఇన్విటేషన్ లాగా చేద్దాం అంటే, లేదు సార్ ఇక్కడ టోర్నమెంట్కి మనకి నెంబర్ ఆఫ్ కోర్ట్స్ సరిపోవు, లేకపోతే మనకి చూసుకోవటానికి ఇంతకన్నా బాగా చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, ఇంతకన్నా ఫుడ్ బాగా బెటర్ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. సో అలా మాకు ఎప్పుడూ ఫిలిం నగర్తో మాకు ఎప్పుడూ ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు. కానీ మాకు నెంబర్ ఆఫ్ కోర్ట్స్ తక్కువ ఉండటం వల్ల మేము ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేయలేకపోతున్నాం. కానీ నాకు ఇక్కడ మా పిల్లలు ఆడాలి, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఒక కోరిక ఉండింది. అది ఈ ఫార్మాట్ ద్వారా చేయటం జరిగింది. మీకు అందరికీ ఒకటి తెలిసేదంటే, థర్స్డే రోజు పురుషోత్తం గారు యాక్చువల్లీ అకాడమీకి వచ్చారు. ఐ వాజ్ వెరీ సారీ సార్, ఆ రోజు చాలా బిజీగా ఉన్నాను. అక్కడ 100 మంది ఉన్నారు, అకాడమీలో చాలామంది కలుస్తున్నారు. పాపం పురుషోత్తం గారు వచ్చి, గోపి ఇలా టోర్నమెంట్ చేద్దాము అంటే, మా టీం వెనక నుంచి మాకు రాజేంద్ర గారు కానీ దీప్తి కానీ రాహుల్ కానీ సుమిత్ కానీ వీళ్ళందరూ కూర్చొని, అనిల్ కూడా, వీళ్ళందరూ కూర్చొని టీమ్స్ అప్పుడప్పుడు కూర్చొని ప్రిపేర్ చేసాము. అండ్ నెక్స్ట్ డే థర్స్డే ఫ్రైడే సాటర్డే లిటరలీ ఒక 2 daysలో మొత్తం టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసాము. సో ఐ థింక్ కంగ్రాచులేషన్స్. ఆ రోజు నాకు పురుషోత్తం గారు కాల్ చేశారు, కేఎస్ రామారావు గారు కాల్ చేశారు, రంగారావు గారు కాల్ చేశారు, కంటిన్యూస్గా చాముండేశ్వర్ గారు కంటిన్యూస్గా ఏం చేద్దాం ఎలా చేద్దామని. ఇంత బాగా అవుతుందని నేను అనుకోలేదు. ఇలా చేస్తే బాగుంటుందని ఒక మైండ్లో ఉండింది, కానీ ఇంత బాగా కండక్ట్ చేస్తామని మేము అనుకోలేదు. దీనికి కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ఫిలిం నగర్ క్లబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు టు ఆల్ ది ఓనర్స్ థ్యాంక్ యూ, ఇట్స్ ఎ బిగ్ సపోర్ట్. ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం అవసరం. ఎంతసేపుడికి ఎవరో ఎక్కడో ఐపీఎల్ ఆడుతున్నారు, ఎవరో అక్కడో ఈపీఎల్ ఆడుతున్నారు అని చెప్పి ఆ క్లబ్ మ్యాచ్లు చూడటమే కానీ మన క్లబ్లో మనం ఆడుకుందాం అనే ఒక ఫీలింగ్ లేకుండా పోతుంది. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంతసేపుడికి ఎవరో మెస్సీ ఆడతాడు, ఏంది మన దగ్గర మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసుకోకుండా ఎవరో ఎక్కడో ఆడిన వాళ్ళని చూసుకొని మనం చప్పట్లు కొట్టడం అనేది సంథింగ్ విచ్ ఇస్ సాడ్ ఇన్ రియాలిటీ. అండ్ ఐ బీన్ టాకింగ్ అబౌట్ దిస్, లీగ్స్ హ్యావ్ టు బికమ్ హైపర్ లోకల్. చిన్న వాళ్ళు, చిన్న టీమ్స్, చిన్న ప్లేస్లు, చిన్న మర్చెంటైజింగ్ కూడా ఇచ్చి మన టీం, ఓ గచ్చిబౌలి టీమో, జూబ్లీ హిల్స్ టీమో, ఫిలిం నగర్ క్లబ్ టీమో అంత మైక్రో లెవెల్లో వెళ్ళి నప్పుడే కనెక్ట్ వస్తుంది. కానీ లేకపోతే నాకు ఈపీఎల్లో ఏదో టీమో, లాలీగాలో టీం నాకేం సంబంధం సార్. సో అలాంటిది మనం ఇలాంటి ఇనిషియేటివ్స్ ద్వారా, క్లబ్ ఇనిషియేటివ్స్ ద్వారా పిల్లలు వచ్చి చూడాలి, పేరెంట్స్ వచ్చి చూడాలి. మా మనోడు ఆడితే బాగుంటుందని వాళ్ళ తాత అనుకోవాలి, మా కొడుకు ఆడితే బాగుంటుందని, కూతురు ఆడితే బాగుంటుందని ఫాదర్ అనుకోవాలి, ఆ పిల్లలు నేను ఆడితే బాగుంటుందని వాళ్ళు అనుకోవాలి. అలాంటిది రియల్గా న్యాచురల్గా మనలో వాళ్ళు ఆడితే కానీ ఆ ఫీలింగ్ రాదు. ఎంతసేపుడికి ఎవరో టీవీలో చూసి వాళ్ళు ఆడితే నేను చప్పట్లు కొడతాను కాదు, అసలు మన ముందు ఆడుకునే ఇలాంటి ఈవెంట్స్ జరపాలి. ఇది జరిపిన ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అయిన ఫిలిం నగర్ క్లబ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇట్స్ ఎ రియల్ ప్లెజర్. ఇలానే ఎక్కువ మంది ఎంజాయ్ చేయాలని, ఇంకా ఎక్కువ మంది, ఒకటే గ్రీవెన్స్ ఏంటంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు రావాలి. మేము పిల్లలు వచ్చి వాళ్ళు చూడాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అండ్ మాకు చాలా బెనిఫిట్ అయింది సార్. ఈచ్ ఆఫ్ దెమ్, నేను ఫస్ట్ డే నుంచి వచ్చి మ్యాచెస్ చూశాను. ఎందుకంటే వీళ్ళకి రోజు పొద్దున్నే కోచింగ్ ఇస్తున్నాను, కానీ లోకల్ డొమెస్టిక్ టోర్నమెంట్స్ నేను వెళ్ళట్లేదు. ఇక్కడ నాకేంటంటే అసలు ప్రెషర్ వచ్చి 10 మంది పక్కనుంటే ఒక టీంలో 4 డౌన్ ఉన్నో లేకపోతే ఈక్వల్ నడుస్తుంటే వీళ్ళు అసలు ప్రెషర్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది చూడటానికని ఐ వాజ్ హియర్. అండ్ ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన ఎంటైర్ టీమ్, ఐ థింక్ దట్ ఈస్ ఫెంటాస్టిక్. టు ద కోచెస్ హూ వర్క్డ్ విత్ ఈచ్ ఆఫ్ ద టీమ్, టు కిషోర్ అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఫర్ పుట్టింగ్ దిస్ టుగెదర్, ఫర్ ద వండర్ఫుల్ స్టాఫ్ ఆఫ్ ఫిలిం నగర్ క్లబ్ ఫర్ హ్యావింగ్ ఫుడ్. మా వాళ్ళు అకాడమీలో 5 కొండాము సార్ ఫుడ్, మొత్తం ఇక్కడే ఉన్నారు. So I think they really loved the food. I think that was very, very nice. To CSH and the team for YouTube live వచ్చింది. మొన్న నాకు చూసి 17,000 ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చినాయి అంటే వీళ్ళు కెమెరాలో పెడితే. ఈ రోజు ఎన్ని వేలు వచ్చినాయో నాకు తెలియదు. బట్ ఐ థింక్ ఓవరాల్ ఇట్స్ బీన్ అ ఫెంటాస్టిక్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాముండేశ్వరనాథ్ గారు
ఈజ్ ఆల్వేస్ బీన్ సంబడి హూస్ బీన్ వెరీ సపోర్టివ్. ఎప్పుడు కూడా స్పోర్ట్స్ మెన్కి కావాలి మాకు ఫిలిం నగర్ క్లబ్ అంటే ఏ క్లబ్ మెంబర్షిప్ లేవదు, ఈయన ఫైట్ చేపించి మాకు మెంబర్షిప్ ఇప్పిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే స్పోర్ట్స్ మెన్ని రికగ్నైజ్ చేయాలి అని ఈ వాయిస్ని కూడా ముందుకు పెట్టడం కమిటీ ముందు ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ ఆల్వేస్ వీ డోంట్ టెల్ ఇనఫ్ ఆఫ్ ఇట్. టు నిఖత్ ఫర్ బీయింగ్ ద ఛాంపియన్, యూ ఆర్ so happy that you've come for a badminton event. We are all honored. We're very proud of the fact that you are from Hyderabad, and you coming to witness a badminton event gives us a lot of pride. Thank you very much for being part. I hope I have thanked everyone, but I am sure I have not. But for all the people I have missed, I would only wholeheartedly say that thank you very much. We wish to continue this. We wish more and more people take this inspiration. ఏదో ఊర్లో పోయి ఇదే మ్యాచ్లు ఊర్లో ఆడాలి, ఊర్లో పిల్లలు చూడాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి. వాళ్ళు సోము అన్నట్టు నేను 5,000 పెడతాను, నేను 10,000 పెడతాను. నాకు చిన్నప్పుడు వన్ ఇన్స్టెన్స్ ఐ టెల్ యూ. ఐ వాజ్ ప్లేయింగ్ ఇన్ ఉయ్యూర్లో సార్. చిన్నోడిని 13 ఏళ్ళు. మేము టోర్నమెంట్కి వెళ్ళి వస్తుంటే వాడు స్మాష్ కొడితే వచ్చి ఇట్టిట్ అని చెప్పి డబ్బులు 10 రూపాయలు ఇచ్చేవాడు. వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టేవాళ్ళు. So that kind of an adulation is something which we really love, and it's not just the money which matters for all the players. It is this real quality of affection which is very, very important, and I hope that each one of them, loyalties are very important, and I'm so happy to see each one of you fighting for a team which we met one day before. You came to know one day before. The owners you didn't know. The team, the owners also didn't know, because everybody got the team through lots. I congratulate the team of our coaches, because all matches went to 6-5, 6-5, 6-5, 6-5, 18, 17, 16, 15. So that is one of the best things which can happen. So all of these things happened very organically, but also almost as though things were planned to perfection. So thank you very much. ఒక్కటేంటంటే ఎకోస్టిక్స్ బాగుంటుంటే ఇంకా డైనమిక్గా చేసేవాళ్ళం. ఐ హోప్ దట్ బై నెక్స్ట్ ఇయర్ వీ విల్ ఫిక్స్ దట్ ప్లేస్ as well. థ్యాంక్ యూ వెరీ మచ్ శైలజ గారు. కేఎస్ రామారావు గారు వాజ్ బిన్ సూపర్ సపోర్టివ్. ఒకరోజు యాక్చువల్లీ రాయ్పూర్లో ఉన్నాను మొన్న, వస్తే 4-5 కాళ్ళు టక ఫోన్ ఎత్తట్లేదు సార్. ఒక్క నిమిషం స్టేజ్ మీద ఉన్నాను. కేఎస్ రామారావు గారు, పురుషోత్తం గారు, రంగారావు గారు, కిషోర్ అందరు కలిసి కంటిన్యూస్గా. Sir, thank you so much for the encouragement, enthusiasm, and I hope that you continue to support the sport. Film Nagar continues to support the sport. I, from my bottom of my heart, say thank you very much, sir. Thank you. 5 lakhs ki, 4 lakhs ki. When we decided in the meeting that each club is 10 lakhs, I don't know why he has given the team for 4 lakhs and 3 lakhs. If you start donating the teams like how you donated your wealth, we are not going to conduct the tournament next year, K.S. Ramarao. So next year onwards, I am telling you openly on the stage, each team will cost 25 lakhs. If anybody is interested, they should come, because this money is going to the players. This makes a lot of difference for the players. So K.S. Ramarao stopped donating teams like this, and the coaches has done a match fixing and gave the bad team to FNCC. That is why you came number 4. So next time onwards, we will select the teams. Okay, and Gopi, we will take the auction, not like this. You don't give the team. And thank you very much for the Film Nagar Club and committee members. Every time they are supporting. And now all the members, if at all anybody gets Arjuna Padma Shri Award, our club is ready to give you the membership. Even if 25 lakhs also, you don't get the membership. Our committee is very generous. Whoever gets Arjuna or Padma Shri awards, they will get the membership in order. Thank you very much. Dayas, very good evening to everyone. Firstly, I would like to thank FMCC for inviting me for this event. Also, I want to congratulate all the winners who won today. So actually, this is my first competition where I was watching live badminton, and it was very interesting. The 2 small girls were really good. I enjoyed their match, and I hope, you know, FNCC conducts such competition, not just badminton, boxing we conduct. Please consider this also, sir, request from
మీ బాక్సింగ్ కూడా కండక్ట్ చేయండి బికాస్ బాక్సింగ్ లో కూడా చాలా టాలెంటెడ్ బాక్సర్స్ ఉన్నాయి మన తెలంగాణలో. సో నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ వీ కెన్ కండక్ట్ బాక్సింగ్ లీగ్ ఆల్సో. And I want to thank Gopi Chand sir for inviting me today. I have been following him since very long time. I think, not just as an athlete, but he is also great coach. And I hope, I always get inspired by watching him. And I also want to thank Chamundi sir, who has always been there no matter what. In whenever situation, like whenever I need any support, he's always there. He always supports all the athletes. So I'm really, lucky to meet him and have me, who always supports me. Yeah. Thank you so much. కల్చరల్ సెంటర్కి నిలబడ్డారు కాబట్టి మేము కల్చరల్ యాక్టివిటీసే బ్రహ్మాండంగా చేస్తామని అనుకున్నాం, కానీ స్పోర్ట్స్ కూడా ఎంత బ్రహ్మాండంగా చేస్తాం అనే సంగతి మాకే తెలియదు. వాళ్ళు చూసిన తర్వాత ఎందుకంటే ఇంకా బాగా ఎన్నో చేయగలమని చెప్పి మాకు ఒక ధైర్యం కూడా వచ్చింది. సో ప్రతి ఫంక్షన్కి, ప్రతి ఈవెంట్కి మా కమిటీ అందరూ కూడా కష్టపడి పనిచేయబట్టే 33 సంవత్సరాల తర్వాత ఇంకా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారనే టాక్ రావటమే నాకు చాలా గ్రేట్. దానికి తగ్గట్టుగానే మేమందరం కూడా ఉండి ముందు ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తామని తెలుసుకుంటూ ఈ సందర్భంగా ముఖ్యంగా మా పురుషోత్తమరావు గారిని ఆయన అభినందించాలి. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్. అసలు ఆయన ముందుకు రాకపోతే ఈ ప్రోగ్రాం జరిగేదో కాదో కూడా నాకు తెలియదు. ఆయన నేను ఉన్నాను, మీరు స్టార్ట్ చేయండి అనగానే ఇప్పుడు చాలామంది మేము స్పాన్సర్ చేస్తాం, మేము ముందుకు వస్తున్నాం అని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు ఉండబట్టే ముందు ఎంతకంటే బ్రహ్మాండంగా చేస్తామని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.